విశాఖపట్నంలో అర్ధరాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. గంజాయి వాడకం ఎక్కువగా ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా నగరంలో గంజాయి నివారణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ. చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు, చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది. పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి సేవించడం, ఓపెన్ డ్రింకింగ్, అసంఘిక కార్యకలాపాలు నడపడం అన్నీ సాధ్యం. అందుకే నేను సిఐ గారికి చెప్పాను. ఆయన 1 month టైం తీసుకుంటారని చెప్పారండి. ఆ 1 month టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం, పోదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి. అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వయలేషన్స్ ఎక్కువ వస్తూ చూశాను. ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి. సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ వయలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్, ఓపెన్ డ్రింకింగ్, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మన వైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పారిపోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఆ జైలు పంపడానికి